హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు గైస్ ఈరోజు నేను షామీ 15 ప్రో మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి మార్చ్లో అయితే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది మనకి అరౌండ్ మన ఇండియన్ ప్రైస్ చూసినట్టయితే 63,000 అయితే పడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కూడా చూసినట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ ఫ్లాట్ డిస్ప్లే రాబోతుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. దీని తర్వాత IP68 వాటర్ రేటింగ్ ఉంది. ఇంకా చూసినట్టయితే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. హై-రేస్ వైర్‌లెస్ ఆడియో సపోర్ట్ ఉంది. దీని తర్వాత ఇంకా మనము డిస్‌ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.73 ఇంచెస్ ఎల్‌టిపిఓ AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. 120 రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే HDR10 సపోర్ట్ ఉంది. మీరు ఇంకా మూవీ క్వాలిటీ HDR10+ సపోర్ట్ యూజ్ చేసుకొని హై క్వాలిటీలో చూడొచ్చు. అలాగే 3200 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ అయితే పెట్టారు. మనకి ఇండోర్, అవుట్‌డోర్‌లో గాని బ్రైట్‌నెస్‌తో కొంచెం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్ చూసినట్టయితే షట్టర్ ప్రూఫ్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇది 2024 జనరేషన్ గ్లాస్ అని చెప్పొచ్చు. ఆ జనరేషన్ కాబట్టి కొంచెము ప్రొటెక్టబుల్‌గా ఉంటదనుకుంటున్నా నేనైతే గన. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే పెట్టారు. ఇది బెటర్ ప్రాసెసర్ అన్నమాట. ఇది 3 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. అలాగే మన జీపీయూ అడ్రెనో 830 పెట్టారని చెప్పొచ్చన్నమాట. అలాగే యూఎఫ్ఎస్ 4.0 మెమరీ టెక్నాలజీ వస్తదని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ కూడా బావుంటదనమాట. గేమింగ్ కూడా మంచిగా అయితే హ్యాండిల్ చేయగలదు. మీకు పబ్‌జీ వీడైతే ఆల్మోస్ట్ 90 ఎఫ్‌పిఎస్ అయితే హ్యాండిల్ చేస్తదనమాట. బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఉంటది గేమింగ్ పరంగా గాని, మీరు ఇంక ఎడిటింగ్ చేసుకోవాలన్నా మీకు ఎడిటింగ్ కూడా మంచిగా తెలిపోతదనమాట ఈ ప్రాసెసర్. ఆల్మోస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. దీనివల్ల కూడా దీన్ని తక్కువ అంచనా అయితే అవసరం లేదు. ఇది లీడింగ్ ప్రాసెసర్. నాకు తెలిసి ఈ ప్రాసెసర్ ఇంతవరకు ఏ మొబైల్ పెట్టలేదనమాట. ఐక్యూ సిరీస్ గాని, రియల్‌మీ సిరీస్ కానీ నేనెక్కడ ఈ ప్రాసెసర్ అయితే చూడలేదు. హైపర్ ఓఎస్ 2 వెర్షన్‌తో రాబోతుందని చెప్పొచ్చనమాట. మనకి ఈ వెర్షన్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మొబైల్‌కి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతది. అలాగే మీరు ఒక కొత్త న్యూ స్టైల్ మీరు మొబైల్ అయితే చూడొచ్చనమాట. ఆ విధంగా అయితే ఉంటది. ఆండ్రాయిడ్ 15 కాబట్టి దానికి తగిన రిలేటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మనము కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 50 ఎంపీ మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇది ప్రైమరీ కెమెరా అన్నమాట. ఇందులో మనకి ఓఎస్ అనే ఫీచర్ ఉంది. ఇంకా ఓఎస్ ఉన్నట్లయితే మనకి ఫోటోస్ చాలా వస్తాయన్నమాట. అంటే ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి చాలా చేంజ్ ఉంటది. వర్చువల్ క్లారిటీ మీరు చూడొచ్చు రేర్ కెమెరా నుంచి. అలాగే 50 ఎంపీ చూసినట్టయితే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇందులో మనకి యాక్చువల్‌గా పెరిస్కోప్ మీద మనకి జూమింగ్ ఎంత ఉండాలంటే 0.3x నుంచి 120x వరకు ఉండాలి. బట్ మనకి ఇక్కడ అప్ టునే మనకి 5x వరకు అయితే జూమ్ ఉందని చెప్పొచ్చనమాట. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్. మినిమమ్ 30x వరకైనా ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఇక్కడ మనకి జస్ట్ 5x వరకైతే ఇచ్చారనమాట. ఓకే. పర్లేదు. ఈ 5x అన్నా గూడా ఫోటోస్ కొంచెం బానే వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి జూమింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువుండదు. కాబట్టి మనకి ఎంత లాంగ్ ఉన్నా గూడా బెటర్‌గా క్యాప్చర్ చేస్తదన్నమాట మనకి టెలిఫోటో అనేది. అలాగే ఇందులో మనకి డ్యుయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్ అయితే ఉందని చెప్పవచ్చు. మనకి ఎల్ఈడీ లైట్ మలిగేటప్పుడు డ్యుయల్ కలర్స్ వస్తాయన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మీ ఫోటోస్ డిఫరెంట్‌గా అయితే వస్తాయన్నమాట. అలాగే 8K 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. 8K అంటే ఇంకా ఏమైనా ఉంటదా? వీడియో క్వాలిటీ చాలా బావుంటది. వర్చువల్ వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చనమాట. ఇందులో హెచ్‌డీఆర్ సపోర్ట్ గూడా ఉంది. మీరు వీడియో యూజ్ చేసేటప్పుడు హెచ్‌డీఆర్ మీరు ఆన్ చేసుకున్నారనుకో వీడియో క్వాలిటీ అయితే దద్దరిల్లిపోతదనమాట. ఇంకా మనకి ఫ్రంట్ చూసినట్టయితే 32 ఎంపీది ఇచ్చేస్తారు విత్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. 32 ఎంపీ అంటే ఓకే. బెటర్ ఫోటోస్ మీరు చూడొచ్చు. అంత హైలైట్ ఉండవు, అంత లో ఉండవు. ఒక 80% ఫోటోస్ బెటర్‌గా క్యాప్చర్ చేస్తదనమాట ఫ్రంట్ నుంచి కూడా. ఇంకా మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేయొచ్చు. బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. ఇది చాలా మంది వ్లాగర్స్‌కి, యూట్యూబర్స్‌కి అయితే యూజ్ అయితదనమాట ఫ్రంట్ కెమెరా అయితే. ఎందుకంటే వీడియో క్వాలిటీ బావుంటది. కాబట్టి మీరు కెమెరా యూజ్ చేయకపోయినా కూడా మీకు ఈ మొబైల్‌తోనే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. మంచి క్వాలిటీ వీడియో మీరు చూడొచ్చు ఇందులో నుంచి. ఇందులో కూడా మనకి ఏఐ ఫీచర్స్ యాడ్ ఉన్నాయన్నమాట. కెమెరా రిలేటెడ్ గాని అంటే ఏఐ ఎన్హాన్స్‌మెంట్, అలాగే ఏఐ ఎరేజర్, ఇంకా చూసినట్టయితే ఏఐ క్లారిటీ ఇలాంటి కొన్ని కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. ఏది మిస్ అవ్వట్లేదు. అలాగే ఇంక మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6100 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. ఈజీగా 2 డేస్ అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయితే మీకు 1 ½ డే అయితే రావచ్చనమాట. అంటే నా ఎస్టిమేషను. డిపెండ్స్ మీ మీద ఉంటదనమాట. మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో బట్టి ఉంటది. అలాగే 90 వాట్స్ చూసినట్టయితే మనకి ఫాస్ట్ చార్జర్ అయితే పెట్టారనమాట. 90 వాట్స్ అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా మనకి 40 మినిట్స్ లోపలే ఫుల్ చార్జ్ అయిపోతదనమాట 100%. ఇంకా మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 12 జీబీ ర్యామ్ ఇచ్చారు. 256 జీబీ అయితే స్టోరేజ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వేరియంట్. సెకండ్ వేరియంట్ చూసినట్టయితే 16 జీబీ ర్యామ్ ఇచ్చారు. 512 జీబీ అయితే రోమ్ ఇచ్చారనమాట. ఇది 2 వేరియంట్స్. మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఒకవేళ మనకి ఈ మొబైల్ లాంచ్ అయితే అప్పుడు మనము ఓవరాల్‌గా ఒక్కొక్క పార్ట్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ అయితే చేద్దాము.